నేను సోమందేపల్లి మండలం సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయ ధర్మకర్తను. నా పేరు రమాకాంతరెడ్డి. పూర్వీకులు 90 దగ్గర నాకు తెలిసినంత వరకు 60-70 సంవత్సరం నుంచి మా పూర్వీకులే ఈ గుడికి ధర్మకర్తలుగా కార్యం నెరవేరుస్తున్నారు. అయితే ఈ గుడి సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం అని పిలువబడుతుంది. ఇది హొయసల వంశస్థుడైన మొదటి విష్ణువర్ధనుడి చేత నిర్మించబడినదని చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ బ్రహ్మోత్సవం మొదలై 19/4/2024 నుంచి మొదలైంది. అంకురార్పణ 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు మొదలుపెట్టాము. అయితే ఈరోజు 5వ రోజు. నిన్నటి రోజు బ్రహ్మరథోత్సవం జరిగింది. ఈరోజు ఆది ఆంధ్ర భక్తుని అద్భుత దీపోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ దీపోత్సవాన్ని చూసి తరించినారు. బెంగళూరు నుంచి హైటెక్ బాలాజీ అనే ఒక భక్తుడు అందరికీ తీర్థప్రసాదాలు అందించాడు ఈ దీపోత్సవము సందర్భంగా. ఇంకా 4 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. ఆదివారం, సోమవారం వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిరంతరాయంగా భక్తి శ్రద్ధలతో ఈ గుడిపల్లి భక్తాదులు అందరి సహాయ సహకారాలతో చాలా బాగా నిర్వహింపబడుతున్నాయి. గుడి గొప్పతనం అంటే నమ్మిన భక్తుల్ని ఎప్పుడూ ఈ భగవంతుడు రక్షిస్తాడని ఒక ప్రతీతి. అయితే చాలామంది ఇక్కడ రాకుండా పోయిన వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ రాకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకొని మా గుడి మా దేవుడు అదే అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నారు. ఏమి జరిగినా కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఈ గుడికి పూజ కూడా 16 సంవత్సరాల నుంచి బెంగళూరు నుంచి నారాయణ భట్ అని ఆయన చాలా భక్తి శ్రద్ధలతో మంచి పూజలు జరిపిస్తున్నారు. దానికి కూడా సంతోషం. రాతి మీద అంటే అప్పుడు ఇది ఎంత సద్ద చేనులు ఉండేవి ఈ ప్రాంతం అంతా. ఇక్కడ దేవుడు పుట్టిన స్థలం అని ఇక్కడ నుంచి ఒక 3 ఫర్లాంగుల దూరంలో మన రోడ్లోనే వస్తూ రైట్ సైడ్లో సద్ద చేనులో ఒక ఉద్భవమూర్తి సద్ద చేనులో పుట్టినాడు కాబట్టి ఆయన్ని సద్దగంట రంగనాథ స్వామిని నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇది ఈ యొక్క గుడి ప్రాశస్త్యం. ఎద్దుల పరీక్ష గతంలో బాగా జరిగేది. అయితే చుట్టుపక్కల కొన్ని మండలాల్లో, కొన్ని ఊర్లలో వారము ఈ జీవాల సంత జరగబట్టి ఇక్కడ పరీక్షకు ఎవరు రావడం లేదు. ఇది దానికి ముఖ్యమైన కారణం. ఇది ఒకటి. ట్రాక్టర్ల పైన ఎక్కువ, ఇప్పుడు మీకు తెలిసినట్టు ట్రాక్టర్లపైనే ఎక్కువ మంది ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, పశువులు కూడా తగ్గిపోయినాయి కాబట్టి పరీక్షలు జరగడం కూడా తక్కువగా అయిపోయింది. ఇది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామము. మేమిక్కడ ప్రధాన అర్చకులు. మా పెద్దన్న శ్రీనివాసమూర్తి ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు చేస్తుంటాడు. మేము ఈ పరీక్ష తిరునాళ్ళ సమయంలో మాత్రం అందరూ అన్నదమ్ములంతా కలిసి ఈ ఉత్సవాలు ఇక్కడ చేస్తుంటాము. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఈ తిరునాళ్ళు ఎందుకు జరుపుతారంటే ఆ రథం పైన కేశవుణ్ణి, దేవుణ్ణి చూసినప్పుడు పునర్జన్మ అనేది మనకు ఉండదనేది పూర్వీకులు పెద్దలు చెప్పినారు కాబట్టి ఈ రథోత్సవం జరుగుతుంది. ఇది 1221 సంవత్సరంలో మొదటి విష్ణువర్ధన రాజులచే నిర్మించబడింది. ఇది మా ఈ ఆలయ ఇదేమంటే ఇక్కడ ప్రాశస్త్యం ఏమంటే ఈ ఒక పుట్ట ఇక్కడ ఒక 2 ఫర్లాంగాల పూలలో మా ధర్మకర్త గారు చెప్పినట్లుగా పుట్ట ఉండేది. అక్కడ ప్రతిరోజు ఒక గోవు పోయి మా ఇక్కడే ఈ పక్కలో గుడి పక్కలో ఉండే ఈ ఇల్లే గొల్లవాళ్ళది. ఆ ఆవు పోయి దినాము అక్కడ పాలు ఇడుస్తా అంటే వాడు ఒకరోజు ఏమి దీంట్లో మేత భాగమేస్తుంది కానీ పాలు ఇవ్వదే ఏమంటే అని చెప్పి అక్కడ పోయి చూస్తే ఆ పుట్టలేకి ఇడిసేది చూస్తే పుట్టలో ఏముందో అని
తవ్వినాడనమాట. ఆ తవ్వినప్పుడు ఒక గడారేటు కూడా స్వామి తలకు పడింది. ఇప్పుడు కూడా ఆ రాయి ఆ శిల పగిలినట్టుగా మనకు కనిపిస్తుంది. మాకు మాత్రమే కనిపిస్తుంది అది వెనక పక్క. సరే అయ్యో నేను తవ్వుతాను, ఎవరు ఇక్కడ అంటే నేను ఎవరో మీకు తెలియదు, నాకు నా ఆవు పాలిడుస్తా అంటే నేను తవ్వినానంటే నేను ఇక్కడ సజ్జగంట రంగనాథ స్వామిని, నువ్వు నన్ను తవ్వినావంటే సరే స్వామి నా తప్పైపోయింది, నేను ఇక్కడే పెట్టుకొని పూజ చేస్తానని ఆ తవ్విన చోటే చెట్టుకొని పూజ చేస్తుంటే ఆ విష్ణువర్ధన రాజు ఎవరో ఒక సామంత రాజుకి చక్రవర్తి నుంచి ఏదో శిక్ష పడిందన్నమాట. ఆ శిక్ష పడితే ఆ శిక్ష కోసం ఆయన చక్రవర్తి పోతా ఉంటే మధ్యలోనే ఆయన ఈ దేవుడిని చూసి అప్పుడు ఏమి ఇక్కడ అంటే ఇక్కడ నాకు పుట్టలో దొరికినాడంటే మీ దేవునిలో సత్యం ఉంటే నాకు శిక్ష తప్పితే నేను గుడి కట్టిస్తానని చెప్పి మొక్కున్నాడంట. సరే ఇంకా దారిలో పోతున్నట్టే నీదేదో పొరపాటుగా నీ పైన నిందలు వచ్చినాయి, నువ్వేం తప్పు చేయలేదని చెప్పి చక్రవర్తి నుంచి వచ్చిన తక్షణమే ఆయన వెనక్కి వచ్చి ఈ మా ఊరు ఈ గుడి కట్టుకున్నాం బండపల్లి అనమాట. గుడి కట్టిన తర్వాతే ఇది గుడిపల్లి అయిందనమాట. ఆయన వచ్చి ఇదంతా బండ, ఇప్పుడు కూడా మా ఊర్లో ఎక్కడ ఒక పిట్టు కూడా ఇదంతా మేము బండ మీదే ఉన్నామన్నమాట. ఆ బండనంతా పగలగొట్టి గుడి కట్టించి చేసినారు. ఎప్పటి నుంచో తెలియదు మాకు దొరికిన ఆధారాలను బట్టి ఈ రథోత్సవం జరుగుతూ ఉండేది 99వ ఈసారికి 99వ సంవత్సరం జరుగుతున్నాము. నెక్స్ట్ సంవత్సరము 100 ఇది పాత 99వది, ఇది నెక్స్ట్ సంవత్సరం 100వ అవుతుంది. దాన్ని కూడా కొంచెం బాగా చేయాలని సంకల్పం అయితే చేసినాము. భగవంతుని దయ కల్పిస్తే ఇంకా ముందుకు బాగా చేయాలని మా ధర్మకర్త ఆధ్వర్యంలో ఇప్పటికే ముందు కంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఇలాగే జరగాలని కోరుకుంటాం. పబ్లిక్ అంతా ఇప్పుడు పల్లెల్లో ప్రతి పల్లె విదేశాల్లో కూడా మా భక్తాదులు ఉన్నారనమాట. ఇప్పుడు రొద్దము బెంగళూరు వాళ్ళంతా పోయి విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా మాకు భక్తాదులు వస్తున్నారు. కర్ణాటకలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, కోయంబత్తూరులో కూడా, తమిళనాడులో కూడా ఉన్నారు. ఎవరైనా కోరుకున్న కోరికలు అందరికీ తీరుస్తున్నాడు. ఎందరో పోయి ఊరికే మొక్కొని పోయి మాకు కోరికలు తీర్చినారు స్వామి అంటని చెప్పి ఇక్కడికి వచ్చి స్వామివారి కానుకలు సమర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన ఇక్కడ ఆయన ఫారిన్లో ఉంటూ చాలా ఒక 10th క్లాస్ అప్పుడే ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకు ఇండియాలో వాళ్ళ మామ ఇండియాలో ఎక్కడైనా నీకు ఏ ఊర్లో అడుగు పెళ్లి చేసిస్తానంటే నాకు ఎక్కడ అవుద్ది ఇక్కడే చేసేయాలని దాదాపు ఒక 70-75 సంవత్సరంలో కింద 1975-76లోనే ఇక్కడ చేసుకున్నాడు ఆయన వాళ్ళ మామ. ఏ స్టార్ హోటల్లోనే చేసి ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు ఇక్కడే చేసేయాలని భక్తి అట్లున్నా అన్నమాట ఈ దేవుడి పైన.